ఈరోజు హారర్ లవర్స్ కోసం మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన 3 అద్భుతమైన గ్రామీణ నేపథ్య సినిమాలను పరిచయం చేయబోతున్నాను. ఇవి సాధారణ హారర్ సినిమాలైతే కాదు. గ్రామాలు, అడవులు, పాత నమ్మకాలు, రహస్యాలు, భయంకరమైన వాతావరణంతో మీకు కొత్త అనుభూతిని ఇస్తాయి. మొదటిగా కుమారి గురించి చెప్పాలంటే ఈ మూవీ మొదలైన కొద్ది నిమిషాల్లోనే ఒక పాతకాలపు గ్రామంలోకి తీసుకెళ్తుంది. అక్కడి సాంప్రదాయాలు, ప్రజల నమ్మకాలు, గ్రామం చుట్టూ ఉన్న రహస్యమైన వాతావరణం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. భయపెట్టడానికి పెద్దగా శబ్దాల మీద ఆధారపడకుండా నెమ్మదిగా టెన్షన్ ను పెంచుతూ కథను ముందుకు తీసుకెళ్తుంది. ఫోక్ హారర్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. ఇప్పుడు చురులి గురించి మాట్లాడితే ఇది మామూలు హారర్ సినిమా అయితే కాదు. ఒక విచిత్రమైన గ్రామం, అక్కడి వింత మనుషులు, అర్థం కాని సంఘటనలు, అడవిలో నిండిపోయిన రహస్యమైన వాతావరణం ఈ మూవీకి ప్రత్యేకత. సినిమా చూస్తున్నంత సేపు ఏది నిజం ఏది భ్రమ అనే సందేహం కలిగిస్తూ కథ ముందుకు సాగుతుంది. చివరి వరకు ఆసక్తిని నిలబెట్టే డార్క్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. కామన్ మూవీ విషయానికి వస్తే ఇది హారర్ కంటే మిస్టరీ, క్రైమ్, థ్రిల్లర్ కు దగ్గరగా ఉంటుంది. ఒక చిన్న గ్రామంలో జరిగే సంఘటనలతో కథ మొదలయ్యి నెమ్మదిగా ఉత్కంఠ పెరుగుతుంది. ప్రతి మలుపు తర్వాత కొత్త సందేహాలు వస్తుంటాయి. ఎక్కువగా హడావిడి లేకుండా కథతోనే ప్రేక్షకుడిని కట్టిపడేసే సినిమా ఇది. ఈ 3 సినిమాల్లో కామన్ గా కనిపించే విషయం ఏమిటంటే గ్రామీణ నేపథ్యం, పెద్ద నగరాలు కాదు, ప్రశాంతంగా కనిపించే గ్రామాలు, చుట్టూ అడవులు, చీకటి రాత్రులు, పాత ఇల్లు, ప్రజల నమ్మకాలు ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. అందుకే ఈ సినిమాలు మిగతా సాధారణ హారర్ సినిమాల కంటే భిన్నంగా అనిపిస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హారర్, మిస్టరీ, థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. బెస్ట్ మూవీస్ వస్తాయి.